యేసుక్రీస్తుని పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ అప్పగించెను. చూడండి, అక్కడ ఒక దొంగను విడిపించి నిర్దోషుడైన ప్రభువును మరణానికి అప్పగించారు. నిజమైన దేవుడు ఎవరో, దొంగ ఎవరో కూడా తెలుసుకోలేని స్థితిలో వారు ఉన్నారు. నేడు మనము కూడా చాలాసార్లు అదే స్థితిలో ఉన్నాం. చెడేదో మంచేదో తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. తెలిసి అదే తప్పులు చేస్తున్నాము, చెడు ఆలోచనలతో జీవిస్తున్నాము, అదే చెడు మాటలను పలుకుతున్నాము. సరైన నిర్ణయం తీసుకోలేని స్థితిలో మనం ఉన్నాము. తెలియక చేసిన తప్పులు దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి చేసిన తప్పులు దేవుడు క్షమించడని దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి సాతానుడు మిమ్మల్ని అటువంటి స్థితిలో ఉంచకుండా సరి అయిన మార్గంలో సరి అయిన ఆలోచనలతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుని చిత్తానుసారంగా జీవించే కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.